పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలన్నీ మనకు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. వాటిలో పత్రిజతో నా ప్రయాణం ఈ శీర్షిక ద్వారా ఇప్పటికీ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్సు పత్రిజ యొక్క లక్ష్యం ఏమిటో అర్థం చేసుకుని ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తుల్లో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ వచ్చారు. మాన్యువల్గా ఉన్నంత వరకు మనమే తిరిగి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు మరి టెక్నాలజీ పెరిగిన తర్వాత మన కాన్సెప్ట్ ఏమో గ్లోబలైజేషన్లో ఉండటం వల్ల మనకు ఉన్నటువంటి ఏకైక ఛాన్సు పిఎంసి ఛానల్. అట్లాగే మాన్యువల్గా మనం ఎంత చేయాలో అంత చేస్తున్నాం. ఛానల్ని బలోపేతం చేయడం ద్వారా మనం గ్లోబలైజేషన్లో కూడా మనం భాగస్వాములు అవుతున్నాం. ఇట్లా పత్రిజతో నా ప్రయాణం అనేటువంటి శీర్షికలో మరి ఈరోజు మన ముందుకి రోజా రాణి గారు వచ్చి ఉన్నారు. మరి వృత్తిపరంగా వారు టీచర్ జాబులో ఉన్నప్పటికీ కూడా ప్రవృత్తిగా వారి ఖాళీ ఉన్న సమయాలన్నింటిలో కూడా క్లాసులు చెప్పడం కానీ, ర్యాలీల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, పిరమిడ్ కట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, అలాగే పిఎంసీని బలపరచడం కానీ అనేక విధాలుగా వాళ్ళు తోడ్పాటు అందిస్తారు. అవన్నీ కూడా వారి మాటలోనే మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ రోజారాణి గారు. నమస్తే సార్. అమ్మ, మీరేం చదువుకున్నారు, వృత్తిపరంగా మీరు ఏం చేస్తున్నారు, తర్వాత ఆధ్యాత్మిక విషయాల్లో మీకు ఉన్నటువంటి ఆసక్తి ఏమిటి, ఈ ఆసక్తిలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు పత్రికను మీరు ఎప్పుడు కలిశారు, ఎందుకు కలిశారు, 1 by 1 నిదానంగా రండి. అలాగన్నమాట. ఓకే. మొట్టమొదటిసారిగా పత్రి సార్ని కలిసింది 2002లో. ఓకే. అయితే మా సారు అంటే మా హస్బెండ్ తీసుకెళ్ళారు. కానీ నేను ధ్యానం అంటే ఏదో మామూలుగా లైట్గా వెళ్ళి 2 నిమిషాలు ధ్యానం చేసి వచ్చేసాను. అప్పుడు ఏం అపోహ ఉండదంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం లాభాలైతే అది ఋషులు మునులు చేయాల్సిన పని, సార్ ఇలా చెప్తున్నారు ఏంటిదా అని ఒక అపోహలో ఉండి మామూలుగా లైట్గా తీసుకొని వచ్చేసినాను. ఆ తర్వాత 2010లో 10-11లో ఆ మధ్యలో సారు గోపాలకృష్ణ పిరమిడ్ ఓపెనింగ్కు వచ్చిండ్రు. అయితే బలవంతంగా నేను ఫంక్షన్కి వెళ్ళి వచ్చినాను. ఆయన బలవంతంగా మా హస్బెండ్ ఏమంటున్నారంటే ఇక్కడ ధ్యానం అంట, మీ అన్ని రోగాలు అది ఇది అంటూ ఉంటావు, మనశ్శాంతి లేదంటూ ఉంటావు, ఓసారి అయితే ఇట్లా ఒక 10 నిమిషాలు వెళ్దాం పదా అంటే ఇదేమో విసుగుతోనే ఇష్టంగానే, ఇక ఇష్టం అస్సలే లేదు. అయినా పోనీ బాగా అంతా వెళ్ళాలి కదా ఇంటికి, అయితే ఆగాల్సిందే అంటూ ఆగినాను. 1 అవర్ అయిపోయింది, సార్ రాలే. ఇంకా సార్ వస్తలేరు, ఏంది టైం లేదా సార్కి అట్లా అనుకున్నాను. అయిన తర్వాత సార్ వచ్చేసిన తర్వాత ఓన్లీ 10 మినిట్సే మెడిటేషన్లో కూర్చోబెట్టిండ్రు. కానీ అదేదో బ్రహ్మాండం అనిపించేసింది. అమ్మో, ఈ ధ్యానంలో చాలా శక్తి ఉంది, అరే 10 మినిట్ కూర్చుంటేనే ఇంత ఇది అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది, ప్రశాంతత అనిపిస్తుంది, ఏదో ఉంది మన లోపల, ఏదో ఉంది తెలుసుకోవాలి అన్న తపన స్టార్ట్ అయింది. ఒక 4 కిలోమీటర్స్ ధ్యానం కోసము రోజు 4 కిలోమీటర్స్ వెళ్ళడము, 4 కిలోమీటర్స్ రిటర్న్ కావడం. మహాలక్ష్మి వాడ నుంచి గోపాలకృష్ణ మఠానికి డైలీ కాలినడకన వెళ్తుంటిని. 5 o'clock వెళ్ళడము, అక్కడ మెడిటేషన్ చేసుకోవడం 1 గంట, మళ్ళీ తర్వాత రిటర్న్ రావడం. 7:30కి రిటర్న్ వచ్చేసి 8:30 వరకు మళ్ళీ కంప్లీట్ పనులన్నీ చేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతుంటుంది. ఇలా 41 days చేసేసాను. ఇంకా ఆరోగ్యం చాలా బాగా అయిపోయింది. కానీ ఆరోగ్యమే కాదు, దీంతో పాటు ఇంకో తెలుసుకోవాల్సింది మనం చాలా ఉంది అని ధ్యానం ద్వారా వచ్చింది. మనం ఏం తెలుసుకోవాలి, మనం సేవ, కుటుంబమే కాదు మనకు ముఖ్యం, ఇంకా మనం చేయాల్సిన సేవ చాలా ఉంది. ఈ ధ్యాన ప్రచారం, ఈ అద్భుతమైన ధ్యానాన్ని ఎందరికి అందిస్తూ ఎందరి జన్మలో ధన్యమైపోతాయి, దుఃఖాలు తగ్గిపోతాయి, బాధలు తగ్గిపోతాయి, వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బందులున్నా తగ్గిపోతాయి. ఎన్నో అంటే అంటే కల్పవృక్షం కింద కూర్చుంటే ఎన్ని మనం సాధిస్తామో ధ్యానం ద్వారా అన్ని మనం సాధించగలం. అంటే కల్పవృక్షం లాగా అనిపించింది సార్ నాకు ధ్యానము అని అంటే. ధ్యానం ద్వారా ఒక్క లాభం లేదు, ఒక్కరికి లాభం లేదు, ఎందరికో అనేకులకు అనేక లాభాలు ఉన్నాయి. చెప్తే చాలు, వాళ్ళు పట్టుకుంటే చాలు, వాళ్ళు విడవరు. పట్టుకోవడమే ఆలస్యం ఉంది, పట్టుకున్న తర్వాత వాళ్ళు విడవడం లేదు. రావటానికే వెనుక ముందు చేస్తున్నారు, వచ్చిన తర్వాత వెళ్ళమన్నా కూడా వెళ్ళడం లేదు. ఇలా మామూలు అంటే ఒక పూటకు తినటానికి తిండి లేని వ్యక్తి నుంచి కోటీశ్వర్ల దాకా ఈ ధ్యానం అందుతుంది. ఈ ధ్యానానికి అలా కృషి చేస్తున్నాం సార్. కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ధ్యానం చేయడం. ధైర్యం, మా ఇంట్లో మా సార్కి కరోనా వచ్చింది, అయినా కూడా నేను ఒక్క రోజు కూడా మాస్క్ పెట్టుకోలేదు, అయినా కూడా నాకు ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా కాలేదు. అంటే మనలో అంత ఆత్మశక్తి ఉంది కాబట్టి మనకు అటువంటి చిన్న చిన్నవి మనకు అటువంటి ఎఫెక్టే చూపెట్టకుండా జరిగింది. ఆ టైంలో కూడా
నేను ఖాళీ టైం అప్పుడు ఎందుకు అని అంటే నాకు స్కూళ్ళు లేవు. ఓకే. కాబట్టి ఆ టైంను వినియోగించుకుంటూ పిఎంసి చూస్తూ అనుభవాలను వింటూ మళ్ళా ధ్యాన ప్రచారం, ధ్యాన సప్తాహాలు నిర్వహించినాం సార్. అప్పుడు అక్కడ ఇక్కడ మొత్తం ఎక్కడ ఎన్ని చోట్ల అంటే అన్ని చోట్లకు వెళ్ళడము, ధ్యాన సప్తాహాలు నిర్వహించడం జరిగింది. ఏకదాటిగా ధ్యానం 12 గంటలు ధ్యానంలో కూర్చున్నాను సార్. అవును. మీరు అవును, సింగిల్ సిట్టింగ్. ఓకే. సింగిల్ సిట్టింగ్లో కూర్చొని. ఎట్లా ఉంటుందమ్మా మీకు 12 గంటలు ఏకదాటిగా ధ్యానం ఉన్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు? అంటే గంటలు కూడా నాకు తెలియకుండా గడిచిపోయినాయి. కళ్ళ నుండి దారాలు రావడము, ముక్కుల నుండి దారాలు రావడము అని చూసిన వాళ్ళు చెప్పడం జరిగింది. అలా కూర్చోవడం జరిగింది. 12 గంటలు బలవంతంగానే లేవడం జరిగింది. ఇంటి వాళ్ళు వచ్చి లేవు ఇంకెంతసేపు కూర్చుంటామంటేనే లేవడం జరిగింది తప్పితే, కానీ అలా ఏకదాటిగా కూర్చోవడం జరిగింది. ఈ 12 గంటలు మీ అనుభూతి ఏమైనా గమనించగలిగారా మీరు? శూన్యంలోకి వెళ్ళిపోయినాం, కంప్లీట్ శూన్యం. మన ప్రవర్తనలో చేంజ్ వచ్చింది, కొన్ని రోగాలు తగ్గిపోయినాయి, థైరాయిడ్ తగ్గిపోయింది, పైల్స్ తగ్గిపోయినవి. ఇదే కాకుండా నాకేమొచ్చింది అని అంటే కుటుంబమే ముఖ్యం కాదు, ఈ జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని అనంతం చేయాలి, ఒక్కరి నుండి కాదు అనంతంలోకి మార్చాలి అన్నది వచ్చింది సార్ నాకు. ఆహార అలవాట్లు ఎలా ఉండేవి మీకు? నేను ముందటి నుండి పుట్టుక నుండి శాకాహారిని. ఎగ్గు తినేదాన్ని కానీ అయిష్టంగానే ఎప్పుడు అని అంటే అది సీజరియన్ ఆపరేషన్ అయినప్పుడే ఓన్లీ ఎగ్గు తిన్నాను, కానీ అది అయిష్టంగానే అంటే నా బాడీ స్వీకరించేది, ఆత్మ స్వీకరించేది కాదు, అదే ఇట్లా బేకుల్లాగా వచ్చేది అన్నట్టు. ఇదేంది మానేద్దామని మళ్ళీ పూర్తిగా మానేసినాను. ఓకే. ఈ శాకాహారాన్ని గురించి మరి బయట మనకి ర్యాలీలు ఇవన్నీ బాగా అవుతున్నారు కదా, జరుగుతున్నాయి కదా, మరి మీరు వృత్తిరీత్యా టీచర్గా ఉన్నారు కాబట్టి సెలవు రోజుల్లో వెళ్తుంటారా అటు? ఎట్లా చేస్తుంటారు? ర్యాలీలు అవన్నీ జరుగుతుంటాయి. అవును, నేను సెలవు పెట్టుకుంటాను సార్, ప్రత్యేకించి సెలవులు పెట్టుకునే వెళ్తాను. నేను సెలవులు మొత్తము నేను ఎక్కువ ఇప్పుడు 13 ఉంచుకున్నాను. ఎవరికి ఉండే దాదాపుగా నాకు 13 హాలిడేస్ ఉన్నాయి. పోయిన మంత్లో ఒక్క లీవ్ కూడా నేను పెట్టలేదు, 3 months నుంచి దాదాపుగా. నేను సింగిల్ టీచర్ ఎన్ని రోజులు. ప్రకృతిలో కోరుకున్నాను ఒక టీచర్ రావాలనుకుంటే మొన్న డిఎస్సిలో ఒకరు వచ్చారు. నాకు డిసెంబర్లో ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ధ్యానమా చక్రానికి కనీసం 8 days 9 days టైం ఇస్తాను. ఖచ్చితంగా అక్కడ ధ్యానం చేసుకోవడం, ప్రచారం చేసుకోవడం చేస్తాను. శాకాహార ర్యాలీకి దాదాపుగా పాల్గొంటాను సార్. నేను నిజామాబాద్ శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను, నల్గొండ శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను. ఇప్పుడు మనకు పత్రిక ఏం చెప్పారంటే ప్రతి వ్యక్తి ఎదగటానికి ఎన్లైటన్మెంట్ కాటాకి ఒక 3 పద్ధతులు చెప్పారు మనకి. దానిలో ఒకటేమో సాధన, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, మీరు బాగా చేస్తున్నారు. స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చదవాలి. మంచి పుస్తకాలు అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు మన అనేక రకాలుగా ఉన్నాయి, మరణం లేని మీరు ఒకటని కాదు, ఎన్నో బుక్స్ ఉన్నాయి మనకి. మూడోది సజ్జన సాంగత్యం. ఇప్పుడు ఈ స్వాధ్యాయం అనేటువంటి దానిలో మళ్ళీ బోల్డెని బుక్స్ సార్ చెప్పారు కదా, వాటిలో మీరు ఏమేమి చదువుతుంటారు ఏమిటి? అలాగే మనకి మ్యాగజైన్ వస్తుంది, ధ్యాన జగత్ మ్యాగజైన్ వస్తుంది. ఈ వీటి మీద ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ చదువుతూ ఉంటాను. ఇక అప్పుడప్పుడు బుక్స్ అంటే కొంచెం చదవడం తక్కువ సార్, ఎందుకనంటే నాకు స్కూల్ నుంచి రావడము, కొంచెం ధ్యాన ప్రచారము, ధ్యానంకు ఎక్కువ టైం ఇస్తాను. బుక్స్ చదవడం అంటే ఒక 1/2 hour 1 hour అవుతుంది. ఇక నెక్స్ట్ సమ్మర్లో ఎక్కువ టైం తీసుకోవాలని అనుకుంటున్నాను. మౌనం విషయంకి వస్తేనైతే నవరాత్రులు కంప్లీట్ మౌనం. ఎప్పుడు ప్రతి నవరాత్రులకు, దసరా నవరాత్రులకు కంప్లీట్గా 9 days మౌనంలో ఉంటాను సార్. స్కూల్ సెలవు పెట్టేస్తారు అప్పుడు? స్కూల్ హాలిడేస్ ఉంటాయి. అయినా కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా కూడా మౌనం పాటిస్తూ వాళ్ళకు టీవీ ఆన్ చేసేసి క్లాస్ వినిపించేసి బోర్డు పైన రాసేదాన్ని. ఆ 9 days కూడా పిల్లలు నాకు సహకరించిండ్రు. పూర్తి మౌనంలో ఉంటాను. ఇంకా బుక్స్కి మిగతా బుక్స్ అంటే ఇక స్వాధ్యాయంలో మీ ఖాళీగా ఉన్నప్పుడు చదువుతూ ఉంటాను. ఈ సజ్జన సాంగత్యాల్లో సజ్జన సాంగత్యం సాయంత్రం టైంలో 6 to 7 లేకపోతే 7 to 8 1 hour సాయంత్రం క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటాను సార్. ఇక్కడ మాకు అపార్ట్మెంట్ ఎల్లో కలర్ అపార్ట్మెంట్ ఉంటుంది మా ముందరనే. 41 days వాళ్ళకి 10 members వరకు వచ్చేవారు. 41 days చేయించిన ఇప్పుడు వాళ్ళు ఎవరిది వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటున్నారు. మీకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన మీద ఏమన్నా ఇది ఉందా, అభిరుచులు ఉన్నాయా లేదంటే? చిన్నప్పటి నుండి ఉంది సార్. చిన్నప్పటి నుండి భగవద్గీత, నాన్న వాళ్ళు భగవద్గీత చదివేవారు, స్వాధ్యాయం వెళ్ళేవారు. అప్పుడు కరాగ్రే వసతే లక్ష్మణ్ అన్నట్టు ఆ ఫౌండేషన్ నుండి స్టార్ట్ అయింది. మీరు కూడా ఫౌండేషన్లో ఏమైనా ఉన్నారా? ఉండడం అన్నట్టు ఇంకా చిన్న వయసుగా తెలియదు. నాన్న చెప్తే వెళ్ళడము, భగవద్గీత చదివితే వినడము,
ఇలాంటిది చేసేవాళ్ళం అన్నట్టు. ఓకే. అక్కడికి వెళ్ళి ఎక్కడైనా ప్రోగ్రామ్ జరిగితే అంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా ఇక నాన్న తీసుకెళ్ళడం కానీ ఇక పెద్దలు వెళ్తే వెళ్ళడం కానీ వాళ్ళతో పాటు అట్లా వెళ్ళేదాన్ని. ఓకే. అట్లాగే రామాయణం కానీ భగవద్గీత కానీ ఇలాంటి బుక్స్ చక్క చదవటం కానీ ఏమన్నా డైలీ అలవాటు? అవైతే రామాయణము మనకు టీవీలో వస్తుంది స్టార్మాలో, రామాయణం తప్పకుండా మా ఇంట్లో జరిగేది రామాయణము మహాభారత్. ఓకే. ఓకే. 7:30కి ఏమో మార్నింగ్ ఓకే. వస్తుంది, అదే. మహాభారత్ వస్తుంది. మళ్ళా స్టార్మాలో 7:30కి రామాయణం వస్తుంది, 7 to 7:30 వరకు. ఒక ఆధ్యాత్మిక ఆసక్తి. అవును, అది చూసిన తర్వాత దాంట్లో మన పాయింట్స్ ఏమైనా ఉంటే నేను రాసుకోవడం, క్లాస్లో వాటికి సంబంధించి చెప్పడం. ఓకే. పిఎంసి అనుభవాలు వినడం. పిఎంసి రెగ్యులర్ చూస్తారా? అవును, చూస్తూ ఉంటాను. చూస్తారు. అందులో ఏమేమి శీర్షికలు మీకు బాగా నచ్చుతాయి, గమనించారు ఏమన్నా? ధ్యాన అనుభవాలు వినడము, పత్రిజీతో నా ప్రయాణము, మళ్ళీ సోల్ టాక్స్. ఓకే. ఓకే. ఇవి ఎక్కువగా చూస్తాను. అంటే పగలల్లా మీ స్కూల్లోనే సరిపోతుంది కదా మీకు? అవునవును, ఏమైనా సెలవు రోజుల్లో వస్తే కూర్చొని చూడాలి. చూస్తూ ఉంటాను. అట్లాగే ఇప్పుడు మరి పత్రికారితోటి మీ పరిచయం అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా మీరు అప్పుడప్పుడన్నా సార్ని కలుస్తుంటారు? అసలు వ్యక్తిగతమైన కళ? వ్యక్తిగతంగా కాదు సార్, సారు మా ఇంటికే వచ్చి ఒక డే స్పెండ్ చేశారు, అది ఒక మిరాకిల్. ఓకే. ఎట్లా అంటే మా సార్ అన్నాడంటే సారు ఇప్పుడు రావడం లేదు అందరూ అన్నారు సార్. రారు మేడం, మీరు పిరమిడ్ కట్టండి కానీ సారు ఇప్పుడు రావట్లేదు, ఎక్కువగా రావట్లేదు అని అంటే నేను నా సంకల్పం ఉంది, సార్ తప్పకుండా వస్తారు. వస్తారు అంటే వస్తారు అంటే అనుకునేసరికి మా పిరమిడ్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుండి ఫోన్ వచ్చింది, సార్ నాగ్పూర్ వెళ్తున్నారట మేడం, మరి మీ ఇంట్లో స్టే చేయిస్తారా? సార్ నాకు పిలిపించారు. మా సార్ ఆశ్చర్యపోయిండు, మాకు నీ సంకల్పం దృఢమైన సంకల్పం ఉంది కాబట్టి సారే చూడు, నువ్వు పిలవకపోయినా సారే వస్తా అన్నారు. పిరమిడ్ కట్టించారా మీరు? అవును, పిరమిడ్ కట్టించాము. సార్ ద్వారానే ఓపెన్ చేయాలన్న నా సంకల్పం. సారే వచ్చిండు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొక డౌట్, 3rd ఫ్లోర్ సార్ ఎక్కరు, మళ్ళా నెగటివ్, తప్పకుండా సార్ ఎక్కుతారు, సార్ ఓపెనే చేస్తారు అని మళ్ళీ సంకల్పం. అంతే, సారు మళ్ళీ ఏమనుకోకుండా సార్ మంచిగా పైకి ఎక్కిండ్రు, పిరమిడ్ ఓపెన్ చేసిండ్రు, మంచిగా కూర్చొని మెడిటేషన్ చేయించిండ్రు. ఏ సంవత్సరం అది సుమారుగా? 5 years అవుతుంది. 5 years అయింది. ఓకే. ఓకే. ఇంకేంటి సార్తో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఏమి చెప్పండి? సార్తో నేను ఇక్కడ ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఎక్కడ ధ్యాన ప్రచారానికి వెళ్ళినా సార్ వెంట మేము వెళ్ళేవాళ్ళం సార్. పూరాకు వెళ్ళినాము, జనత్కి వెళ్ళినాము, ఇటు బోతుకు వెళ్ళినాము. వెంటనే సార్ వెంటనే మేము వెళ్ళడము, సారు సేవ చేయడము, ఆహారం అందించడము, ఇలా చేసాము మనకు అన్న బిడ్డల్లాగా. ఇంకా సార్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో బోల్డెన్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఎందుకంటే మొదట్లో అంటే మాన్యువల్గా ఉండేది కాబట్టి సారే తిరిగి ప్రచారాలు చేసేవాళ్ళు. మన మ్యాగజైన్స్ ద్వారా కొంతవరకు వెళ్ళిపోయి తర్వాత ఇక మరి టెక్నాలజీ పెరిగింది కదా, దాని మీద సార్ కూడా మరి యూట్యూబ్ ఛానల్ కావాలని చెప్పి అడగటం, ఓ ఛానల్ స్టార్ట్ అయ్యటం. మరి ఇప్పుడు 5 ఏళ్లలో 6 సంవత్సరాల్లో మరి చిన్న ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ శాటిలైట్ ఛానల్ అయిపోయింది. మరి ఎన్నో దేశాలకి లక్షల కోట్ల మందిని ప్రభావితం చేయగలుగుతుంది కదా. మరి అట్లా పిఎంసీని ఎట్లా మీరు బలపరుస్తున్నారు, ఏమిటి? ఇంతకుముందు అయితే నేను స్మృతి స్మరణోత్సవాలలో ఇంటర్వ్యూలో ఇచ్చాను సార్. మళ్ళీ బర్త్డేలకు అట్లాంటివి యాడ్స్కు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఓకే. ఓకే. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పని ఇప్పుడు తీసుకుంటున్నారు. అట్లా కొంచెం ఫ్యామిలీలో మీకేం ప్రొఫెషన్గా ఉన్నారు కాబట్టి కొంత అంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, కాకపోతే ఇక కొంచెం హస్బెండ్ కూడా ఉండాలి కదా సార్. అంటే మీ వారు ధ్యానంలోకి ఇంకా రాలేదా? వచ్చిండ్రు, అతనే నన్ను తీసుకొచ్చిండ్రు. ఓకే. ఓకే. బలవంతా నన్ను తీసుకొచ్చిండ్రు, కానీ అతను ఎట్లా అంటే 2012 నుంచి కొంచెం తగ్గింపు వచ్చింది పేపర్ యాడ్. అక్కడనే ఉన్నారు ఆయన 2012లో. వచ్చిన తర్వాత ఇక కొంచెం అప్పుడప్పుడు చేయడం జరుగుతుంది. సరే, అయితే మరి పత్రికతో పాటు ఇంకా మీ మిరాకల్స్ ఇంకేమైనా ఉన్నాయా ఆయనతో పాటు? మీరు ఏదైనా మీ డౌట్స్ ఉంటే సార్తో పాటు క్లారిఫై చేసుకోవటం కానీ? అద్భుతం సార్, నేను మరో జన్మ తీసుకున్నానొచ్చు సార్. ఇవి యాక్సిడెంట్లో చూడండి ఇవన్నీ మొత్తం. అదేలేమ్మా. అంటే కారు నేను బైక్లో వెళ్తూ ఉన్నాను, అక్కడిని కారు వచ్చి డాష్ ఇచ్చినా కూడా ఈ జాలీకి ముందర జాలీకి ఈయన బైక్ వెనుక జాలి తట్టుకొని 1 kilometer వరకు తీసుకెళ్ళింది. అయితే నాకు ఏమీ లేదు, ఒక్కటే స్పృహ. సార్ ఏమనుకున్నానంటే, సార్ నేను ఇక్కడ ఈ ప్రపంచంలో నేను చేయవలసింది ఏమైనా ఉంటే నాకేం కాదు అనుకున్నా. అంతే
కథ స్పృహ కోల్పోయినా, ఏం తెలియదు ఇక మళ్ళా. ఓకే 1 కిలోమీటర్ తర్వాత అక్కడ బ్రేక్ వేస్తే అక్కడ ఆగిపోయి ఇట్లా డాష్ ఇచ్చి పడిపోయినాక అప్పుడు లేచి ఏదో నిద్రలో నుండి లేచినట్టు అట్లా లేచి కూర్చున్నాను. ఓకే ఓకే మళ్ళీ అందరు జనాలు వచ్చేసి అలా ఒక జరిగిపోయింది. రైట్ మళ్ళీ నాకు ఏమీ కాలేదు. మళ్ళీ అదొక మిరాకిల్. మళ్ళీ ఏంటంటే కొంచెం స్పైనల్ కార్డు చిన్న ఫ్రాక్చర్, ఓకే అంటే ఒక 6 months వరకు కూర్చోలేకపోయినా, అయినా పడుకొని ధ్యానం చేసుకున్నాను. ఓకే యూ కలర్ పిల్లో ఉంటుండే, ఆ పిల్లో వేసుకొని మెడిటేషన్ చేసుకుంటుంటుంది. అయితే అక్కడికి కడతాలు కూడా అట్లా పిల్లో తీసుకొని వచ్చినాను. సార్ ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటి చూడండి సార్, అక్కడ బస్ స్టాండ్లో వెళ్తే అక్కడ పిల్లో పెట్టి బ్రష్ చేసుకుంటున్నాను, ఆ పిల్లు తీసుకెళ్ళిండు. మళ్ళీ అక్కడికి కడతాలకు వచ్చినాను. కడతాలకు వచ్చిన తర్వాత చిన్న బెడ్షీట్ మలుపుకొని పెట్టుకొని కూర్చున్నాను. ఆ బెడ్షీట్ పోయింది. ఓకే ఓకే మళ్ళీ అరే రామ ఎట్లా కూర్చోవాలా, నాకైతే రోజు ఇట్లా కూర్చోవడము, దీనిపైన కూర్చోవాలి స్ట్రెస్ చేయండి, ఎట్లా చేయాలని మెత్తటి చెప్పులు ఓకే అవి వేసుకొని కూర్చున్నానా, బయట వదిలినా అవి కూడా పోయినాయి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా, నేను ఎట్లా ధ్యానం చేసుకోవాలా? ఇక ఈరోజు ఎట్లయినా కానీ ఎంతైనా నొప్పి రాని సారు స్టేజ్ పైన కూర్చుంటా అని సార్ ఫ్లూట్ వాయిస్తుంటే స్టేజ్ పైన కూర్చున్నాను. సార్ నాకు నొప్పి లేదు, బాధ లేదు, ఏం లేదు. 3 hours మెడిటేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు గుర్తొచ్చింది, సార్ నాకు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, నేనే గ్రహించడం లేదు. ఇవన్నీ నీకు అవసరం లేదు, నీకు ఇదే లేదు అని చెప్పగా మనం గ్రహించలేదు కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అప్పటి నుండే నా జన్మ అన్నది చేంజ్ అయిపోయింది సార్. అప్పటి నుండే నేను ఉన్నాను అని అంటే ధ్యాన ప్రచారానికి వస్తాను. ధ్యానం చేయడము, ధ్యానం చేయించడము, ధ్యానం చెప్పడం. పిఎంసి కూడా చూడమని అందరూ చెప్తారు ఇక. అవును. ఓకే ఓకే అమ్మా. ఇంకేంటి మిరాకల్స్ మీ జీవితంలో ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా అద్భుతాలు సార్, ఏది అనుకుంటే అది ఖచ్చితంగా మిరాకిల్ సార్. ఇప్పుడు పాప ఎంసెట్ అది రాసినప్పుడు, ఎంసెట్ ఉండప్పుడు, ఇప్పుడు ఇది అయిపోయింది, నీట్ అయింది. అప్పుడు ఎంసెట్ ఉండే తనకి. అయితే నేను పాపకి రావాలి అనుకొని మెడిటేషన్లో ఇట్లా బయట కూర్చున్నా. కూర్చుంటే అక్కడ వాచ్మెన్ వచ్చి, మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే వాళ్ళు నిద్ర పోతున్నా అనుకుంటారు కదా, వచ్చి అమ్మ నీకు నిద్ర వస్తుందా, సరే మీకు అక్కడ రూమ్ అలాట్ చేశాము, ఆ పక్కనే ఉన్నారు మా సారు, ఇక్కడ నేనున్నాను. అయితే ఒక 4-5 members ఉన్నాం. మా అందరినీ తీసుకెళ్ళి మంచిగా రూమ్ అలాట్ చేసి ఫ్యాన్ వేసేసి అక్కడ కూర్చోబెట్టు. ఆయన తెలియదు అక్కడ. ఇక్కడ కూర్చున్నాం. కరెక్ట్ ఇట్లా కూర్చున్నానో లేదో 3 hours సార్ కంటిన్యూ కూర్చుండిపోయినా. ఎప్పుడైతే బెల్లు మోగిందో అప్పుడే బయటకు వచ్చిన. బయటకు వచ్చేసరికి అమ్మాయి అంటే నేను చాలా బాగా రాశాను అంటుంది. అంటే ఇవన్నీ సౌకర్యాలు మనకు కనిపిస్తుంది. సారు మన వెంట నిత్యం ఉంటాడు సార్. ఇవ్వాలనే మిరాకిల్ మాకు. బిల్డింగ్ ఇక్కడ వరకు వచ్చినా మొన్న కనిపించింది, ఇవాళ కనిపించలే. జై పత్రిజీ. ఇప్పుడు మీరే మాకు డైరెక్ట్ కనిపిస్తారు అనేసరికి ఒక గేట్ దగ్గర అమ్మ వచ్చి, ఇక్కడ రమేష్ సార్ ఉంటారు అమ్మ, ఒక పిరమిడ్ ఉంటుంది, నాకు రమేష్ సార్ ఎవరు తెలియదు కానీ నాకు పిరమిడ్ ఒకటి తెలుసు అన్న సార్. ఇప్పుడే జస్ట్ పిరమిడ్ ఒకటి నాకు తెలుసు, ఇక్కడ వరకు వచ్చి చూపిస్తాను, నేను చెప్పులు కూడా వేసుకోలేదమ్మా, మీకోసం పిరమిడ్ కోసం నేను వచ్చి చూపిస్తానని ఆమె గేటు కూడా పెట్టకుండా, చెప్పులు కూడా వేసుకోకుండా మన వెంట వచ్చేసి, ఇగో అమ్మ పిరమిడ్ మీకు దగ్గర ఉందని. వద్దమ్మా మీకు చేతన కాదన్నా కూడా ఆమె వచ్చి మాకు పిరమిడ్ చూపించిందంటే సార్ చూడండి మన వెంట అనుక్షణం మన వెంటనే ఉన్నారు సార్. ఓకే అమ్మ. ఇప్పుడు క్లాసులు చెప్పడం బయటకు వెళ్తుంటారు కదా మీరు, వెళ్ళినప్పుడు జనరల్గా సబ్జెక్ట్ ఏం చెప్తుంటారు మీరు ఎక్కువగా? ఇక ధ్యానం చేస్తారు అనుకోండి, అదే విషయం. బట్ మరి కాసేపు సబ్జెక్ట్ ఏదైనా చెప్పాలి కదా. సబ్జెక్ట్ చెప్పాలంటే అక్కడ మూమెంట్ని బట్టి చెప్తాం సార్. కొందరేమో ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకేమో మీరు ఆధ్యాత్మికంగా మనుగడ సాధించగలుగుతారు. జపము, స్తోత్రము, దీనికంటే గొప్పది ధ్యానం అని చెప్తాం. అక్కడ పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయం. అంటే ఈ టాపిక్ మీద వాళ్ళకి చెప్తాము. అక్కడ కొంచెం అనారోగ్య పరిస్థితి ఉంది అంటే ఇక వాళ్ళకు అనుకూలంగా ఫస్ట్ రావాలి కదా సార్. చిన్నపిల్లడికి స్కూల్కి రావాలంటే 2 చాక్లెట్లు ఇవ్వాలి, అట్లే ఇక. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, అక్కడ మీకు ఇలా చాలా అనారోగ్యాలు ఉన్నాయి కదా, మీరు ఒక 41 days చేయండి, మీకు తప్పకుండా క్యూర్ అవుతుంది, చేయండి. మేము ఒక 10 days వస్తాము, 11 days వస్తాము, మీకు చేయిస్తాము
తర్వాత మీరు కంటిన్యూగా చేసుకోండి. మళ్ళా పరిస్థితులను బట్టి కొంచెము పూర్ ఏరియా ఉండి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు మీకు ఇటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. వాళ్ళకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనం ఇంకా సమాజంలో ముందుకు వెళ్ళగలుగుతామని అలా చెప్పడం జరుగుతుంది సార్. మళ్ళీ మళ్ళీ వాళ్ళని మన ఆత్మ వైపుకి తీసుకురావడం, ప్రయాణం చేయడం. ఇప్పుడు మనకి పిఎస్ఎస్ మూమెంట్లు వచ్చరికి మన సిలబస్ అంతా 18 గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తుంటారా, స్టడీ చేస్తారా ఎప్పుడన్నా? 18 ఆదర్శ సూత్రాలు, ఆదర్శ సూత్రాలనే సార్. అలాగే బుక్స్ చదవడము, మనం మొత్తం 18 పాయింట్స్ ఉన్నాయి. ఈ 18 స్టడీ చేస్తుంటారా? 18 కాకపోయినా ఏ కొన్నన్నా దాంట్లో తీసుకుంటాం. చిన్న పిల్లలకు కూడా ధ్యానం అవసరమే, చిన్నప్పటి నుండి ధ్యానం అవసరము. అల్లోపతి మందులకు దూరంగా ఉండడము, ఇలా చెప్తూ ఉంటాం సార్. బుక్ రీడింగ్ చేయడము, స్వాధ్యాయ చేయడము, సజ్జన సాంగత్యం చేసుకోవడం. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస ముఖ్యంగా ధ్యానం చేసేవాళ్ళు లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు ఈ రోజు పరిస్థితికి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుని కోట్ల మంది ధ్యానం చేస్తారు. కానీ ప్రతి గురువు దగ్గర ప్రతి ఆధ్యాత్మిక సిలబస్ ఉంటుంది. అలాగే పిఎస్ఎస్ మూమెంట్లో మన సిలబస్ అంతా 18 ఆదర్శ సూత్రాలే మన సిలబస్. ఈ 18 దాటగలిగితే దెన్ ఐఎంఏ పిరమిడ్ మాస్టర్ అని చెప్పి రైట్ మనకు వస్తుంది. అలా కానప్పుడు ఐఎంఏ మెడిటేటర్, నేను ధ్యానిని మాత్రమే. ధ్యానం వరకే పరిమితం ఉంటాయి, పాటించడమే సార్ 100%. దాటగలిగి ఉండాలి. అలా దాటగలిగితే దెన్ ఐఎంఏ మాస్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అవి ఇంకా దాటలేని పరిస్థితుల్లో నేను ధ్యానిని అని చెప్పి చెప్పుకోవచ్చు. అది అట్లా ఉంటాయి. అందుకని ఎవరిని స్టడీ చేశారా అంటే 18. అవును, 18 ఆదర్శ సూత్రాలను పాటిస్తూనే ముందరకు వెళ్తున్నాం. అన్ని అధిగమించి పాటిస్తూనే వెళ్తున్నాం. ఇక అంటే ప్రతి క్లాస్లో అన్ని కవర్ కాకపోయినా అవి 18 ఆదర్శ సూత్రాలు క్లాసుల్లో పెద్ద చెప్పాల్సిన పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే 100 కోటికి మహా అయితే ఒకళ్ళిద్దరు కంటే ఎక్కువ 18 అంటే మనం చెప్పడం కూడా సార్ పరిస్థితులను బట్టి, ఆ మూమెంట్ని బట్టి మనకు టాపిక్ చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి చెప్తే వేరు, మాస్టర్గా మనం పాటించడం. మనం ఖచ్చితంగా పాటిస్తాం. 18 ఆదర్శ సూత్రాలు దాటాలంటే 100 ఒకళ్ళిద్దరు కంటే ఎక్కువ రాదు. ఎల్లిపాయ తినడం లేదు సార్, అస్సలే లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కు వెళ్ళినా పెరుగన్నమే తీసుకుంటాను. వాళ్ళు ఏమన్నా కూడా ఏంది ఇంత సన్నగా ఉన్నావు, ఇంత అంటే సన్నగా ఉంటే ఏమైంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు 50లో కూడా నేను 20 లాగా ఉన్నాను సార్, 20లో నేను 60 లాగా ఉన్నాను. అప్పుడు 20 ఏళ్ళ వయసులో 60 ఏళ్ళ వయసులాగా అన్ని అనారోగ్యాలు, శరీర బలహీనత, మాట్లాడుతుంటే వణుకు రావడం, ఇప్పుడు అవన్నీ మాయం. ఇప్పుడు హెల్దీగా ఉన్నారండి కేవలం నేను చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు 50లో 51, 51, 74 బర్త్, డేట్ ఆఫ్ బర్త్ 1974 నా డేట్ ఆఫ్ బర్త్ 51. కాబట్టి 51లో కూడా 21 లాగా ఉన్నాను. అందరు ఆశ్చర్యపోతారు. ఎవరన్నా కూడా మీరు ఇంత యాక్టివ్గా ఎలా చేయగలుగుతున్నారు, స్కూల్కి పోయి వస్తున్నారు, మళ్ళీ వాకింగ్ అంటారు, మళ్ళీ ధ్యానం అంటారు, మళ్ళీ క్లాస్ అంటారు, మీరు ఎట్లా చేయగలుగుతున్నారు? మరి ఆహారం కూడా కొద్దిగానే తీసుకుంటారు. మనకేంటి శ్వాస శక్తి, ఆహారంతో శక్తి కాకుండా శ్వాస శక్తి అనంతమైంది వస్తుంది. 9 days వితౌట్ ఆహారం, ఓన్లీ ఫ్రూట్స్, 9 days మౌనం, ధ్యానం చెప్పారు. సో బెటర్ బాగుంది. మొత్తానికి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల ద్వారా మీ ఆరోగ్యపరంగా బాగుంది. మీకు తెలిసిన సత్యం 10 మందికి చెప్తున్నారు కాబట్టి సో వెరీ హ్యాపీ అమ్మ, చాలా సంతోషం. మరి మీరు ధ్యానంలో ఇంతవరకు మీరు ఎదిగారు కాబట్టి మీ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని మరి పిఎంసి ప్రేక్షకులు మీరు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఇచ్చే సూచన ఏమిటి? ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, నిరంతరం పిఎంసి ఛానల్ని చూడాలి. కనెక్షన్ లేకుంటే కూడా కనెక్షన్ పెట్టించుకోవాలి. దీని ద్వారానే మనం ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఉన్నత స్థితికి ఎదగాలి అని అంటే ఈ 3 తప్పకుండా అవసరం మనకి. పిఎంసి ఛానల్ కూడా మనకు సార్ చెప్పారు కదా, పిఎంసి ఛానల్ అనేది ఒక బీబీసీ ఛానల్ స్థాయికి ఎదుగుతుంది. అది తప్పకుండా ఎదుగుతుంది. ఛానల్ ఎలాగో ఎదుగుతుంది, మనం ఎంత ఎదగాలి, మనం కూడా చూసేవాళ్ళు ఎంత ఎదగాలి. ఇప్పుడు చూసేవాళ్ళు ఎదుగుతారు, ఛానల్ ఎదుగుతుంది. ఛానల్ ఎదిగితే చూసేవాళ్ళు ఎదిగిపోతారు సార్. ఇక తప్ప చూసేవాళ్ళు ఎదుగుతూనే కదా సార్ ఛానల్ ఎదిగేది. రైట్ అమ్మా, రైట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రైట్ మాస్టర్స్, రోజారమణ గారి అనుభవం అంతా కూడా ఇప్పటివరకు మీరు విన్నారు. వృత్తిపరంగా టీచర్ ప్రొఫెషనల్ వాడు ఉన్నప్పటికీ కూడా, అనేక రకాల అనారోగ్యాలతో ఉన్నప్పటికీ కూడా ధ్యానాన్ని నమ్మి రెగ్యులర్గా ధ్యానం చేయడం ద్వారా గంటలు ఆ సమస్య కాదు, అలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్య నుంచి చక్కగా ఉపశమనం లభించింది, మంచి ఆరోగ్యం ప్రాప్తించింది. మరి 20లో 60 ఆ రోజు ఉన్నప్పటికీ ఈరోజు 50లో కూడా 20 వాళ్ళు వ్యవహరించగలుగుతున్నారంటే అవి నమ్మిన సిద్ధాంతం ధ్యానం, శాకాహారం, సజ్జన సాంగత్యాలు. మంచి పుస్తకాలు టైం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు బుక్స్ చదవటం,
ఇంకా ఉంటే పిఎంసి ఛానల్ రెగ్యులర్గా చూడటం ద్వారా అందులో ఉన్నటువంటి శీర్షికలని గమనించడం ద్వారా ఏ శీర్షిక మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంతా చక్కగా గమనించారు కాబట్టి ఈరోజు అద్భుతంగా ఆవిడ అనుభవాలు మనతో చెప్పడం జరిగింది. మరి మనం కూడా రెగ్యులర్గా పిఎంసి చూస్తున్నప్పుడు అందరి అనుభవాలు మనకి ఎలా తోడ్పడుతున్నాయి చూసుకుంటే సాధన ద్వారా మనం కూడా ఆ స్థాయికి ఎదుగుతామని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనకు అందించినటువంటి రోజారమణి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆత్మపూర్వక ప్రణామాలు సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొక్కసారి గట్టిగా ఆత్మపూర్వక ప్రణామాలు. జై పిరమిడ్ జగత్, జై శాకాహార జగత్, జై జ్ఞాన జగత్.